హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మన ఇంటి టెర్రస్ గార్డెన్‌కి అయితే వచ్చేసాను. ఎందుకు అంటారా? అదేం లేదండి. దొండకాయలైతే చాలానే కనిపిస్తున్నాయి. హార్వెస్ట్ చేద్దామనేసి అయితే నేను పైకైతే వచ్చేసాను. చూడండి, తీగ చూడ్డానికి కొంచెమే ఉంది. కానీ ఎన్ని కాయలు ఇస్తాయో మనం చూద్దాం. చూస్తుంటే అక్కడక్కడ చాలా పెద్ద పెద్ద కాయలైతే కనిపిస్తుంది. ఏంటి తీగ ఇలా ఉంది, మొత్తం వాడిపోయింది అని అనుకుంటున్నారా? ఇది దొండకాయ తీగ కాదండి, కాకరకాయ తీగను. నేను కాయలు కాయట్లేదనేసి కింద అయితే కట్ చేశాను, అందుకే ఎండిపోయింది. కానీ దొండకాయలు చూడండి, అసలు ఎంత పెద్ద పెద్ద దొండకాయలు అసలు. అంటే నేను ఈరోజు చేద్దాం రేపు చేద్దాం అన్నట్టుగా అలాగే తీగ పైన అయితే ఉంచేసాను. ఎందుకంటే డే బై డే ప్రతిరోజు నాకు ఏదో ఒక కూరగాయలు అయితే వెళ్తూ ఉంటుంది కాబట్టి ఇది ఒక 2 రోజులు ఆగి కోసి తినొచ్చులే అనుకున్నాను. ఈరోజు దీని టైం అయితే వచ్చేసింది. చూడండి, వీటికైతే నేను ఎటువంటి మందులు అయితే వాడట్లేదండి. నేను 2 పూటలైతే వాటరు ఫుల్లుగా ఇస్తాను. అలాగే వాటికి ఎరువు అయితే ఇస్తూ ఉంటాను. ఇంకొకటి చెప్పాలి అనుకున్నాను, అది నేను డైరెక్ట్గా చేసి చూపిస్తాను. అప్పుడు మనకు తెలుస్తుంది, అంటే మీకు తెలుస్తుంది ఎలా ఏంటి అనేది. ఎందుకంటే ఇన్ని కాయల అని మీరే షాక్ అవుతున్నారు కదా. అందుకే నేను అది ఎలానో ఇన్ని కాయలు రావాలంటే ఏం చెయ్యాలో డైరెక్ట్గా ఇంకో వీడియో చేసి చూపిస్తాను నేను. అయితే ఇప్పుడైతే పైన ఎక్కి అయితే నేను అంటే చెయ్యి అందట్లేదండి, పైకి ఎక్కి అయితే కొన్ని కూరగాయలు అయితే దొండకాయలు అయితే కోస్తున్నాను. చూడండి, నేనైతే చిన్న బౌల్ అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే ఇన్ని కాయలు వెళ్తాయని అస్సలు అనుకోలేదు నేను. చూడండి, అది నిండిపోవడానికి అయితే వచ్చింది. కొన్నే వెళ్తాయిలే అనుకున్నాను, కానీ చాలానే కనబడట్లేదులే, కానీ చాలానే ఉన్నాయండి మనకు దొండకాయలు. చూడండి, అన్ని పెద్ద పెద్ద కాయలు, చూడ్డానికి పెద్దగా ఉన్నా ముదిరిపోదు, అలాగే దాంట్లో పండిపోవండి. ఇవి కాయలు అయితే పండిపోవు. ఎందుకంటే నేను చాలాసార్లు ఈ సైజు ఉన్నప్పుడే కోసాను, అయినా కూడా మనకు పండిపోలేదు. మంచిగా చక్కగా కూర అయితే అండి ఎమ్మ టేస్ట్ అండి. ఇందులో ఒక బీరకాయ వేసి వండుకోవాలి, అలాగే ఒక 2 వంకాయలు కూడా వేసుకొని వండుకోవాలండి. ఇవి 3 కలిపి వండుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అది మా సార్ అయితే చేస్తారండి. ఎందుకంటే మొన్న ఒకరోజు అలాగే 2 వంకాయలు, ఒక బీరకాయ, అలాగే దొండకాయలు, ఈ 3 అంటే అవి 2 అది ఒకటే. దొండకాయలు అయితే మరింత తీసుకున్నారు, కర్రీ అయితే చేసారండి. మేమైతే జొన్న రొట్టెలు అయితే చేసుకున్నాము. అసలు ఆ జొన్న రొట్టెల మీద తిన్నామండి, మామూలుగా లేదు అసలు. నాకైతే బాగా నచ్చేసింది ఆ రోజు. మా వారే చేశారు. ఈరోజు కూడా నేను మా వారితో ఇలా చేపించుకొని తినాలి అనేసి నేనైతే ఇవాళ దొండకాయ అయితే హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇంకా ఎన్ని పిందెలు ఉన్నాయో చూడండి, చాలా పిందెల వరకు ఉన్నాయి. అవి మళ్ళీ ఇంకో 2-3 రోజుల్లో అయితే మనకు మళ్ళీ కూరకు సరిపడా అయితే వెళ్తాయి అండి. చూడండి, అసలు నా చేయి అందట్లేదు, పైన ఎక్కి అయితే కోస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, ఎటువంటి కేర్ అయితే తీసుకోవట్లేదు. మన టెర్రస్ గార్డెన్లో ఇవన్నీ నేను చాలా వరకు కింద పెట్టాను, కానీ ఏది రాకపోయేటప్పుడు అసలు నేను పైన పెట్టి మంచి పని చేశాను అనిపిస్తుంది. పెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు నేను బయట మార్కెట్లో కూరగాయలు కొన్నదే లేదండి. అంటే మొన్నటిదాకా అయితే టమాటా, పచ్చిమిర్చి అయితే కొన్నాను. ఇప్పుడైతే అవి కూడా మన గార్డెన్లో అయితే కాస్తున్నాయండి. చూపించాను కదా. మరి దొండకాయకి ఏమేమి ఉండాలి, ఇప్పుడు వండుకోవాలంటే ఏమేమి హార్వెస్ట్ చేయాలి మనం. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది చూడండి ఫస్ట్, ఇంకా ఎన్ని పిందెలు కనిపిస్తున్నాయి చూడండి, చాలా పిందెల వరకు ఉన్నాయి. నేనైతే చిన్న బౌల్ మాత్రమే తీసుకొచ్చాను, సరిపోయిద్దిలే కొన్నే వెళ్తాయిలే అనుకున్నాను. కానీ నేనే ఇది నిండిపోతే షాక్ అయ్యానండి అసలు. చూడండి పిందెలు చూడండి, ఇంకో 2-3 రోజుల్లో ఇవి మనకు కర్రీ మందం అయితే సరిపోతుందండి. చాలా ఉన్నాయి ఇంకా పిందెలు, చూడడానికి చిన్నది మాత్రమే, కానీ కాయలు మాత్రం ఎన్ని కాయలు ఇస్తుందండి ఈ తీగ. చాలా ఈజీగా ఈ తీగని పెంచుకోవచ్చండి, ఎటువంటి కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. బౌల్ చూడండి నిండిపోయిందండి, అసలు నిండిపోయి అన్ని కింద పడిపోతున్నాయి. అసలు నేనైతే షాక్ అయ్యాను అసలు. చూశారు కదా, ఇదిగోండి. అసలు పెద్దది తెచ్చుకోవాల్సింది నేను, అంటే ఇంత ఎల్లదేమో అనుకున్నాను. ఇప్పుడు మరి దొండకాయలు వండుకున్నప్పుడు దాంట్లో ఏమేమి ఉండాలి? పచ్చిమిర్చి కంపల్సరీ ఉండాలి కదా, అలాగే టమాటా ఉండాలి కదా. ఇదిగోండి,
చిన్న దాంట్లోనే పెట్టాను. ఒకే ఒక చెట్టు 2 కేజీలు వరకు వెళ్తాయండి కాయలు. కాకపోతే ఇంకా పండలేదు మనకు. ఇక్కడ 3, 4 టమాటాలు అయితే పండిపోయినాయి. కానీ నిజంగా ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. బయట కొన్న టమాటాలకి అంత టేస్ట్ రాదు. మరి మన ఇంట్లో పెట్టుకున్న టమాటాలు ఎందుకు అంత టేస్ట్గా ఉంటాయి కర్రీ? చాలా బాగుంటాయండి అసలు. ఎందుకంటే నేను ఇప్పుడు పండిస్తున్నాను కదా, కూర వండుకుంటున్నాను. ప్రతి ఒక్క కూరగాయలండి భలే ఉంటాయండి. కూర అయితే అసలు తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఎందుకంటే తాజా తాజా కూరగాయలు అప్పటికప్పుడే ఫ్రెష్గా వండుకుంటాం కాబట్టి, అప్పుడే కోసి అప్పుడే వండుకుంటాం కాబట్టి దానివల్ల టేస్ట్ అయితే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే అప్పటికినూ ఇప్పటికీ డిఫరెంట్ అదే నాకు తెలుస్తుంది. అప్పుడు వండుకున్నప్పుడు అసలు తినబుద్దే కాకపోయేది. బయట తెచ్చిన మార్కెట్లో తెచ్చినవి అవి ఎప్పుడో వారం రోజులు అవి ఉంటాయి అనుకుంటాను. ఇదేమో ఫ్రెష్ కదండి. ఇప్పుడు ఏ పూటకి ఆ పూట కోసుకుంటున్నాను, అలాగే కర్రీ కూడా వండుకుంటున్నాను కదా. ఇవి 2 అయితే కోసేసాను. ఇక్కడ నేను ఇంకోటి ఇప్పుడు వంకాయ కావాలి, దాంట్లో ఒక 2 వంకాయలు వేసుకుంటే బాగుంటుంది అని చెప్పాను కదా. ఇక్కడ ఈ వంకాయ చెట్టు చూడండి, అసలు బరువుకి మొత్తం కింద పడిపోయిందండి. ఒకే కొమ్మకి గుత్తులు గుత్తులు కాస్తున్నాయండి వంకాయలు. అసలు బరువుకి చెట్టు మొత్తం కింద పడిపోయింది. ఇక్కడే చూడండి 4 కాయలు ఉన్నాయి, ఇంకా పిందెలు ఉన్నాయి. అటు ఒక 4 కాయలు కనిపిస్తున్నాయి చూడండి. అసలు ఆ బరువుకి మొత్తం కింద పడిపోయింది. అంత అసలు బాగా పెరిగినాయండి వంకాయలు. మనకి ఎంత పెరిగినా కూడా అవి ముదిరిపోవండి అస్సలు. ఎందుకంటే పెద్ద పెద్ద కాయలు ఇవి, పెద్ద సైజు ఇవి. చూడండి, మీకు కనిపించాలనేసి నేనైతే సరిగా కనిపించట్లేదు కదా అనేసి ఆకులు అయితే తెంపేస్తున్నాను. వీడియోలో ఆకుల వల్ల క్లియర్గా లేదు వీడియో అనేసి, మీకు కనబడట్లేదు అనేసి నేనైతే ఆకులు మొత్తం తీసేసాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. అసలు ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి. వీటికి అయితే ఎటువంటి కేర్ తీసుకోవట్లేదండి అసలు. నేనైతే వాటర్ తప్ప, ఎరువు తప్ప ఇంకేది ఇవ్వట్లేదు. చూడండి, నాకు ఒక 2-3 కాయలు అయితే సరిపోతుందండి. చెప్పాను కదా అన్నీ కలిపి వండాలి బాగుంటుంది అనేసి. అందుకే నేను ఒక 3 కాయలు, పెద్ద పెద్ద కాయలు అయితే వంకాయలు కోసుకుంటున్నాను. చూడండి, అసలు ఇంకా పెరిగిద్దండి. నేను ఇంకా చిన్న కాయలే కోసుకుంటున్నానే అనుకుంటున్నా. ఎందుకంటే దీనికంటే డబల్ పెరిగిద్దండి అసలు కాయలు. చూడండి, టమాటాలు హార్వెస్ట్ చేశాను, అలాగే దొండకాయలు చేశాను, అలాగే వంకాయలు కూడా చేశాను. పెట్టడానికి మాత్రం చిన్నది మాత్రమే తీసుకొచ్చాను, సరిపోక పక్కన అయితే పెడుతున్నా. మరి దాంట్లో ఇంకొకటి కావాలి కదా మనకు, అదేనండి బీరకాయ కూడా నేను ఇక్కడ హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. చిన్నదే, కాకపోతే లేతగా ఉన్నప్పుడు వండుకుంటే చాలా బాగుంటుంది. ఇవన్నీ కలిపి నేనైతే ఈరోజు కర్రీ వండిద్దామని. అదే మా సార్తో వండిస్తానండి. ఆయన చాలా బాగా చేస్తారు కర్రీ, ఒకటి సూపర్ ఉంటుంది. ఆయనతో నేను ఈ కర్రీ అయితే వండించుకోవాలనేసి అనుకుంటున్నాను. అందుకే ఇవన్నీ హార్వెస్ట్ అయితే చేశాను. చూడండి, ఇవన్నీ ఇందులో ఒకటే తక్కువైంది ఇప్పుడు నాకు, మిర్చి. ఎందుకంటే నేను మొన్ననే మిర్చి అన్నీ కోసేసానండి, హార్వెస్ట్ అయితే చేసేసాను. ఉన్నాయన్నీ, ఇంకా పిందెలు ఉన్నాయి చాలా వరకు, ఇంకా కొయ్యలేదు. ఇక్కడ ఒక టమాటా చెట్టు ఉంది చూడండి, దానికి ఒక కాయ అయితే పండిపోయింది. అసలు భలే ఉంటుందండి, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. అలాగే ఒక్కొక్క చెట్టుకు వచ్చేసి 2 కేజీల వరకు వెళ్తాయండి టమాటాలు. నేను ఇప్పుడు కాట వేసి అయితే చూపిస్తాను. అన్నీ హార్వెస్ట్ అయితే చేశాను. ఇంకెందుకు లేటు, కిందికి వెళ్ళిపోదామా. వావ్! 845 గ్రాములు అయితే మనకు దొండకాయలు అయితే వెళ్ళాయండి. అసలు నేను షాక్ అయ్యాను. ఇంత వెళ్ళదేమో అనుకునే చిన్న బౌల్ అయితే తీసుకెళ్ళాను. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే బీరకాయలు, కింద కూడా ఒక తీగ ఉందండి, దానికి ఒక 2 బీరకాయలు, పైన ఒక బీరకాయ కోసుకొచ్చాను. అలాగే వంకాయ, టమాటా, ఇవి ఎంత వెళ్ళిందో చూద్దాం. 550 గ్రాములండి. అలాగే నేను ఒక జామకాయని అయితే కోసుకొచ్చాను. అరే, చెట్టు మీద పండినప్పుడు తిందాం అనుకుంటాను, కానీ అది రోడ్డుకు ఉందండి, ఎవరో ఒకరు కోసుకొని వెళ్తూనే ఉంటారు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.